హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధానమైన అంశాలన్నింటినీ కూడా ఉన్నట్టు అనలైజ్ చేస్తాను. వాటి ఇంటెన్షన్స్, వాస్తవాలు అన్నీ అంటే రోజు చూసే వాళ్ళకి తెలుసు. కొత్తగా చూసే వాళ్ళు అయితే మాత్రం ఇంకో 4-5 వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయాలండి. ఈ మధ్య లైక్స్ అంటే చూస్తున్నారు కానీ లైక్స్ తగ్గించేస్తున్నారు. ఒక 5-6 వేల మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. సో మినిమం 10,000 12,000 లైక్స్ వచ్చేలా చూడండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత తీసుకోండి. మీ ప్రతి లైక్ కూడా ఇంపార్టెంటే. సో ఈనాడులో బ్యానర్ వార్ చూసుకుంటే మరో 100 ఏళ్ళు అయినా సరే ఏఐ సృజనాత్మకంగా ఆలోచించదు. ప్రోగ్రామింగ్లో అదో సహాయకారిగా మాత్రమే వ్యవహరిస్తుంది. బిల్ గేట్స్ ఎగ్జాక్ట్లీ ఏఐ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి, చాట్ జీపీటీ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఏ డౌట్ వచ్చినా సరే ఇంతకుముందు గూగుల్ని అడిగేవాళ్ళం. ఏ డౌట్ వచ్చినా, ఏ డేటా కావాలన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏం కావాలన్నా ఇంతకుముందు గూగుల్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఏఐ మీద డిపెండ్ అవుతున్నాం. ఆండ్రాయిడ్ వాళ్ళు అయితే జెమినీ వాడుతున్నారు. వాట్సాప్లో కూడా మెటా ఏఐ ఉంది అండ్ చాట్ జీపీటీ వాడే వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎక్కువగా దాని మీద డిపెండ్ అవుతున్నాం. సో అదేంటంటే సృజనాత్మకంగా ఆలోచించదు. మనం ఏమడిగితే దానికి సంబంధించిన డేటా మాత్రమే ఇస్తుంది. కాకపోతే ఏఐ వలన ఒకటే బెనిఫిట్ నేను కల్లారా చూసింది ఏంటంటే టైం సేవ్ అవుద్ది. మనము గూగుల్లో వెతికితే ఒక అరగంట పట్టేది ఏఐ అయితే మొత్తం సమీకరించి, మొత్తం క్రోడీకరించి జస్ట్ 2 నిమిషాల్లో మన ముందు ఉంచుతుంది అనమాట. మనం అడిగే క్వశ్చన్ బట్టి ఆన్సర్స్ వస్తాయి, డేటా వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అది నేను బాగా గమనించాను. అయితే బిల్ గేట్స్ గారు ఏం చెప్తున్నారంటే కృత్రిమ మీద ఏఐ అనేది ప్రోగ్రామర్లను భర్తీ చేయలేదు. మరో 100 ఏళ్ళు అయినా సరే అది సృజనాత్మకంగా ఆలోచించదు అని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తేల్చి చెప్పారు. కృత్రిమ మేధతో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందనే ఆందోళనపై తాజాగా ఆయన స్పందించారు. ప్రోగ్రామింగ్ రంగంలో ఏఐ మనకు సహాయకారిగా వ్యవహరిస్తుంది, తప్పులను గుర్తించి సాయం చేస్తుంది కానీ పూర్తి ప్రత్యామ్నాయంగా మారదు. క్లిష్టమైన సమస్యను సృజనాత్మకంగా పరిష్కరించడం ప్రోగ్రామింగ్లో అత్యంత సవాల్తో కూడుకున్న అంశం. యంత్రాలు దాన్ని చేయలేవు. ఎగ్జాక్ట్లీ కీలకమైన పాయింట్లు చెప్పారనమాట. అలాగే పక్కనే మరో వార్త చూడొచ్చు. అమెరికాలో సంపన్నుల్లో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం అమెరికాలో 125 మంది బిలియనియర్లను తీసుకుంటే అందులో 43 దేశాల నుంచి రకరకాల వ్యక్తులు ఉంటే 12 మంది మనవాళ్ళే ఉన్నారంట, భారతీయులే. అగ్రస్థానంలో జై చౌదరి. అమెరికాను ప్రవాస భారతీయులు మరింత సంపన్న దేశంగా మారుస్తున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన అమెరికాస్ రిచెస్ట్ ఇమిగ్రెంట్స్ 2025 జాబితా ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. మొత్తం 43 దేశాలకు చెందిన 125 మంది ప్రవాస బిలియనియర్లు అమెరికాలో ఉన్నట్టు ఫోర్బ్స్ గుర్తించింది. వీరిలో 12 మంది భారతీయులే. ఈ సంఖ్యాపరంగా ఇజ్రాయెల్ను మన దేశం అధిగమించింది. ఈ జాబితాలోని ఇతర విశేషాలు అని మొత్తం 10 దేశాల నుంచే అమెరికాలో ఉన్న బిలియనియర్లో ఇండియా, ఇజ్రాయెల్, తైవాన్, కెనడా, చైనా, మరో 5 దేశాలకు చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా తొలిసారిగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారన్నమాట. అలాగే 2018 నుంచి సైబర్ భద్రతా సంస్థలో పాలో ఆల్టో నెట్వర్క్స్ నిర్వహిస్తున్న నికేష్ అరోరా కూడా ఈ జాబితాలో ఉన్నారు. అది ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇచ్చారు. ఇక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అన్నింటిలో కూడా మెగా పీటీఎం జరిగింది. మేబీ చూస్తున్న వాళ్ళలో కూడా చాలామంది వెళ్ళే ఉంటారు. ఇది మంచి కార్యక్రమం. ఏదో గిన్నీస్ రికార్డుల కోసమో, వరల్డ్ రికార్డుల కోసమో దాన్ని నిర్వహించడం అయితే అనవసరం, కానీ దానికి నేను వ్యతిరేకం. కానీ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరపడం మాత్రం మంచి నిర్ణయం. వీలైతే నెలకు ఒకసారి నిర్వహించాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో అప్పుడప్పుడు సెకండ్ సాటర్డేలో, ఎప్పుడో ఫస్ట్ సాటర్డేనో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతాయి. జరిగినప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్న పిల్లల తల్లిదండ్రులు ఆ వేలకు వేల ఫీజులు కడతారు కాబట్టి దానికి జవాబుదారీగా అడుగుతుంటారు. ఏంటి మా వాడికి దీనిలో తక్కువ మార్కులు వచ్చాయి, మా వాడికి ఏంటి సబ్జెక్టు నేర్పించట్లేదు, మీరేంటి తెలుగు సరిగ్గా చెప్పట్లేదంట, మీరు ఈ లాంగ్వేజ్ సరిగ్గా చెప్పట్లేదంట, మీరు చెప్పేది అర్థం కావట్లేదంట, కమ్యూనికేషన్ పెంచండి, ఫ్రెండ్లీగా ఉండండి, ఇవన్నీ రకరకాలుగా అడుగుతూ ఉంటారు. గవర్నమెంట్ స్కూల్స్లో చదివించే పిల్లల తల్లిదండ్రులకి అంత అవగాహన ఉండదు. ఫీజు కట్టం కదా, బహుశా మనమేం ఫీజు కట్టట్లేదు కదా అనే భావనలో కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు. అసలు అదంతా కాదు. స్కూల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థికి ప్రభుత్వాలు
సంవత్సరానికి సగటున 50,000 నుంచి 60,000 రూపాయలు ఖర్చు చేస్తాయి. వాళ్ళకి ఇచ్చే ఫ్రీ బుక్స్ కావచ్చు, బెల్ట్ కావచ్చు, టై కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, అన్నీ కలుపుకొని వాళ్ళకిచ్చే పథకాలు, మిడ్ డే మీల్ అన్నీ కలుపుకొని 60,000 రూపాయలకు పైగానే ఖర్చు చేస్తాయి ప్రభుత్వాలు. ఒక్కొక్క విద్యార్థికి సగటున ఏడాదికి అంటే నెలకు సుమారుగా 5,000 రూపాయలు ఖర్చు చేస్తాయి. మరి దాన్ని అలా ప్రభుత్వం ఖర్చు చేస్తుందంటే అది ప్రజల డబ్బేగా. సో అది జవాబుదారీగా మనమేగా ఉండాలి. అందుకే ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. మెగా పీటీఎం ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక ఇది రెండో మీటింగ్ జరిగింది. సో దీనికి చాలామంది వెళ్ళే ఉంటారు. వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా టీచర్స్ ఫోన్ నెంబర్లు తీసుకొని స్టూడెంట్ గురించి అంటే పిల్లలు ఓపెన్గా చెప్పలేకపోవచ్చు, టీచర్స్తో నిర్మోహమాటంగా మాట్లాడలేకపోవచ్చు. ఎక్కువగా నిర్మోహమాటంగా ఏం డౌట్ వచ్చినా అడిగేసేలా ఉండాలన్నమాట. అలా పిల్లల్ని చూడాలి. సో నిన్న మీటింగ్లో కూడా మీ బిడ్డల భవిత నా బాధ్యత, విద్యార్థులపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి, విద్యార్థుల హాజరు తెలుసుకోవడానికి కొత్త యాప్, ప్రభుత్వ బడుల్లో సీట్లు లేవు అని బోర్డు పెట్టే పరిస్థితి రావాలి. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు హై స్కూల్లో మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా 2.20 కోట్ల మందితో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని రాశారు. సో ఇది గ్రాండ్గా జరిగింది. నిన్న కొత్త చెరువులో సీఎం గారు తరగతి గదిలో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళకి పాఠాలు చెప్పారు అండ్ వాళ్ళతో కలిసి భోజనం చేశారు. లోకేష్ గారు కూడా వాళ్ళతో చాలాసేపు మాట్లాడారు, తల్లిదండ్రులతోనూ విద్యార్థులతోనూ మాట్లాడారు. సరే, ఇక్కడ ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా ప్రతిసారి సీఎం గారో డిప్యూటీ సీఎం గారో లేదంటే లోకేష్ గారో వస్తారని కాకుండా ప్రతి తల్లిదండ్రి కూడా వీలైనన్ని సార్లు స్కూలుకు వెళ్ళడం మంచిదే. స్కూలుకు వెళ్ళి పిల్లలను దగ్గర పెట్టుకుని టీచర్స్తో మాట్లాడడం మంచిదే. అలా మాట్లాడాలి. అన్ని పత్రికల్లో మేబీ ఇదే బ్యానర్ అనుకుంటా. గురువుల గౌరవం పెంచుతాం, గ్రామ ఆలయాల వంటివే ప్రభుత్వ బడులు, వాటిని తల్లిదండ్రులు టీచర్లే కాపాడుకోవాలి, చదివిన బడికి పూర్వ విద్యార్థులు చేయూతనివ్వాలి. మెగా పీటీఎం 2.0 స్ఫూర్తి ఇదే. పేరెంట్ కమిటీలు నాకు కళ. ఆ కమిటీలను లోకేష్ మరో ఎత్తుకు చేర్చారు. బ్యాగులు పుస్తకాలపై నాడు నేతల ఫోటోలు, మరుగుదొడ్డి ఫోటోలు పంపాలని టీచర్లపై ఒత్తిడి. ఆ రోజులు పోయాయి. ప్రభుత్వ బడిలో నో వేకెన్సీ బోర్డులు పెట్టే పరిస్థితి తెచ్చాం. ఇదంతా ఓకే. ఇందులో లోకేష్ గారు మాట్లాడిన మాటలు కూడా, నా పేరెంట్ మీట్కు నాన్న వచ్చేవారు కాదు, ముఖ్యమంత్రిగా మీ పిల్లల కోసం వచ్చారు, మొక్కలు నాటాలన్న పవన్ అన్న సవాల్ను స్వీకరిస్తున్నాను అని అన్నారు. ఇదంతా ఓకే. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మీ అందరికీ తల్లికి వందనం వచ్చింది కదా, ఆ తల్లికి వందనం లోకేష్ ఆలోచన నుంచి వచ్చిందే అని ఒక మాట అన్నారు. అది లోకేష్ ఆలోచన నుంచి ఎందుకు వచ్చినట్టు? గత ప్రభుత్వం అమ్మఒడి అమలు చేసిందిగా, దానిలో కాస్త మార్పు చేసి అమ్మఒడి ఇంటికి ఒక విద్యార్థికే ఇస్తున్నారు, ముగ్గురు పిల్లలున్న తల్లికి కూడా ఒక పిల్లాడికే ఇస్తున్నారు, మనం ముగ్గురికి ఇద్దాం అని బహుశా లోకేష్ గారు చెప్పుకుంటారు. అంటే గత ప్రభుత్వ ఆలోచనను కాస్త మార్పు చేశారు, కాస్త సవరణ చేశారు. సవరణ కంటే ముందు తీసుకొచ్చిన దానికే ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి తల్లికి వందనం ఆలోచన లోకేష్ గారిది అని చంద్రబాబు గారు అనడం తప్పే ఒక రకంగా. అది సాక్షికి ఒక మంచి ఐటెంగా దొరికి వాళ్ళు బ్యానర్లో వేసుకున్నారు. నాడు నేడు బడిలో తనయుడి వందనం, అమ్మఒడి దొంగలు, లోకేష్ ఆలోచనల నుంచి పుట్టిందే తల్లికి వందనం పథకం అన్న సీఎం చంద్రబాబు. పిల్లలు ఉపాధ్యాయులు ఎదుట నిస్సిగ్గుగా అబద్ధాలు. సీఎం వ్యాఖ్యలతో నిర్ఘాంతపోయిన యావత్ తెలుగు సమాజం. తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తూ అమ్మఒడి మార్గదర్శకాల ప్రకారమే అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు అదే విషయాన్ని గుర్తు చేస్తున్న తల్లిదండ్రులు, నెటిజన్లు. నాడు నేడు కింద కొత్త చెరువు జడ్పీ పాఠశాలను తీర్చిదిద్ది రూపురేఖలు మార్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అక్కడే కుర్చీలు, టేబుళ్ళు, డిజిటల్ బోర్డులు, ఇతర సదుపాయాలు సమకూర్చింది గత ప్రభుత్వమే. ఇప్పుడు అదే స్కూలుకు వెళ్ళిన సీఎం చంద్రబాబు అబద్ధాలు. పేదరికం చదువులకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో 2019లో అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టిన నాటి సీఎం వైఎస్ జగన్. పథకాలు అమలు చేయడం, కంటిన్యూ చేయడం తప్పు కాదు, వాటిని మా ఆలోచనే అని చెప్పుకోవడం తప్పు. సో తల్లికి వందనం లోకేష్ గారి ఆలోచన అని బహుశా చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి ప్రమోట్ చేసుకోవడానికి, లోకేష్ గారిని ప్రమోట్ చేయడానికి అలా చెప్పుంటారు. కానీ దానిలో అబద్ధాలు ఉన్నాయి. సో అలా మరి ఆ స్థాయిలో ఉంటూ, అంత సీనియర్గా ఉంటూ, ఆ స్థాయిలో ఉంటూ పిల్లలకు అలా చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే జస్ట్ మార్పు చేశారు. గత ప్రభుత్వం ఇంటికి ఒకరికే ఇస్తే ఈ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చారు. కాబట్టి తల్లికి వందనం పథకాన్ని మరింత ఎక్కువ మందికి చేర్చిన ఘనత లోకేష్ గారిదే అనొచ్చు, ఎక్కువ నిధులు ఖర్చు చేసిన ఘనత లోకేష్ గారిదే అనొచ్చు.
అంతే తప్ప దాని ఆలోచన పుట్టిందే లోకేష్ గారిని అనడం మాత్రం తప్పే. అందుకే సాక్షిలో వాళ్ళకి అవకాశం దొరికింది కాబట్టి ఈ వార్త రాశారు. దీన్ని తప్పు పట్టాల్సిన పని అయితే లేదు. ఇక ఓటర్ జాబితాల సమగ్ర సవరణ సబబే, అందుకు ఎంచుకున్న సమయం సరికాదు. ఆధార్, రేషన్ కార్డులను గుర్తింపు పత్రాలుగా పరిగణించండి. బీహార్లో ఎన్నికల సంఘం కసరత్తుపై సుప్రీంకోర్టు ధర్మాసనం. బీహార్ ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న తరుణంలో ఆ ప్రక్రియను చేపట్టడం సమర్థనీయంగా లేదని జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ జోయ్ మాల్యా భాగ్జీ ధర్మాసనం అభిప్రాయపడింది. అదే సమయంలో ప్రత్యేక సమగ్ర సవరణపై నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ ప్రక్రియను కొనసాగవచ్చని చెబుతూనే ఓటర్ల గుర్తింపునకు పరిశీలించే పత్రాల జాబితాలో ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డును చేర్చాలని ఎన్నికల సంఘానికి చెప్పిందన్నమాట సుప్రీంకోర్టు. ఇక ఉచిత బస్సు ప్రయాణం పథకంపై లెక్కలు తీస్తున్న ఆర్టీసీ. ఉమ్మడి జిల్లాల పరిధిలోనే 88% గ్రామీణ బస్సులు పరుగులు. ఎక్స్ప్రెస్లో 70% ఉమ్మడి జిల్లాల్లోనే. వీటిలో 8.5% మందే పొరుగు జిల్లాలకు ప్రయాణం. సో ఇప్పుడు ఉచిత బస్సును జిల్లాల వరకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు పథకం రాబోతోంది. దాన్ని జిల్లాల వరకే పరిమితం చేయాలని చూస్తున్నారు. జిల్లాల వరకు పరిమితం చేయడం ఓకే, అది ఉమ్మడి జిల్లాలు బెటరా లేదంటే విభజించిన జిల్లాలు బెటరా అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అయితే కాస్త ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రయాణిస్తున్న ప్రతి 100 మంది మహిళల్లో సుమారుగా 90 మంది మహిళలు ఆ ఉమ్మడి జిల్లాల పరిధిలోనే తిరుగుతున్నారంట ఎక్కువ. సో అదే విభజిత జిల్లాలు అయితే పెద్దగా ప్రయోజనం కూడా ఉండదు అని ప్రభుత్వానికి లెక్కలు వస్తున్నాయి. దాని మీద పూర్తిగా లెక్కలు తీస్తున్నారు. చూడాలి ఎటువంటి మార్గదర్శకాలు పెడతారనేది చూడాలి. ఇక పాపం గత 5 ఏళ్లలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన తప్పులు, తన కుటుంబ సభ్యుల ద్వారా తాను నడిపిన వ్యవహారాలు, తాను చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ ఇంకా భవిష్యత్తులో అధికారంలోకి రాదు అని ఒక డిసైడ్ అయ్యి డెసిషన్ తీసుకొని రాజకీయాలకు తప్పుకుంటానని బయటకు వచ్చేసి విజయసాయిరెడ్డి గారు కొంత సేఫ్ జోన్ చూసుకున్నారు. కానీ సిట్ ఆయన వదలట్లేదు. ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు ఆయన విచారణకు వెళ్ళారు. మళ్ళీ ఆయన నోటీసులు ఇచ్చారు విచారణకు రావాలని. విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు, మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా పిలుపు, రేపు విచారణకు రావాలని ఆదేశాలు. ఆయన ఏం చెబుతారనే దానిపై ఆసక్తి. సాక్షిగా ఏముంది, ఈయన కూడా ఇప్పుడు సిట్టింగుల్లో ఉన్నాడుగా, ఏసేయచ్చుగా ఈయన కూడా లోపల. అంటే నాకు డౌట్ ఏంటంటే ఈయన సిట్టింగుల్లో ఉండడం అయితే వాస్తవం. అంటే ఈయనకి తెలిసే తప్పు జరిగింది, తెలిసి జరిగింది అంటే నిజంగా ఈయన నిజాయితీ పరుడైతే అప్పుడే చెప్పేయాలి. పోలీసులకో, సిబిఐకో, ఈడీకో, కేంద్రానికో ఎవరికోళ్ళకో అప్పుడే చెప్పేయాలి. అట్లీస్ట్ కోర్టులకో, రాష్ట్రపతికో లేఖ రాయాలి. ఇదిగో మా రాష్ట్రంలో మద్యం విధానంలో ఇలా తగలడుతుంది, ఇలా ముడుపులు తీసుకుంటున్నారని. అప్పుడు ఆయన నిజాయితీ పరుడు అయినట్టు. కానీ అప్పుడు ఆయన సిట్టింగుల్లో కూర్చొని అందులో భాగస్వామిగా ఉన్నప్పుడు రూపాయి ముట్టుకోకుండా ఉంటాడా, అవినీతి చేయకుండా ఉంటాడా? సో అందుకని ఈయన్ని సాక్షిగా పిలిచే కంటే నిందితుడిగానే పిలిచి వీలైతే అందులో భాగస్వామ్యం ఉంటే నిర్ధారణ జరిగితే లోపల వేసేయడమే వాళ్ళతో పాటు. అంటే తప్పు చేస్తే, తప్పు చేయకుండా వేయకూడదు. మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన A5గా ఉన్నాడు ఈయన. చూడండి ఇక్కడ సాక్షిగా పిలుపు అని రాశారు, కానీ ఇతను A5గా ఉన్నాడు. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లా? వాళ్ళందరినీ పెద్ద పెద్ద తలకాయలను అందరిని అరెస్ట్ చేసినప్పుడు శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. BNSSలోని సెక్షన్ 179 ప్రకారం సాక్షిగా ఆయన్ను విచారణకు పిలవడం గమనార్హం. అంతే ఇటువంటి ఈ అరెస్టు నుంచి తప్పించుకోవడానికే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేసాడు. అరెస్టు నుంచి అయితే తప్పించుకుంటున్నాడు అంతే, లేకపోతే ఈ పాట ఆయన కూడా లోపల ఉండాల్సిందే. వాట్సాప్లో సరికొత్త ఫీచర్, చాలాసార్లు ఫార్వర్డ్ అయిన మెసేజ్లకు సెర్చ్ ఆన్ వెబ్ అనే కొత్త ఫీచర్. ఇక తేలిగ్గా నిర్దేశిత చిత్రం, సందేశం నిర్ధారణ. సాధారణంగా వాట్సాప్లో వచ్చే ఫార్వర్డెడ్ మెసేజ్లు, చిత్రాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికైనా నిర్ధారించుకోవడానికైనా ఆ యాప్ నుంచి బయటకు వచ్చి వెబ్లో సెర్చ్ చేయాలి. దీన్ని యూజర్లకు మరింత సులభతరం చేయడానికి వాట్సాప్ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. నిర్దేశిత మెసేజ్ లేదా చిత్రాన్ని ఎక్కువసార్లు ఫార్వర్డ్ చేసినప్పుడు దానిపైన సెర్చ్ ఆన్ వెబ్ అనే ఆప్షన్ను తీసుకొచ్చిందంట. ఓకే, ప్రపంచంలోని మేటి భవనం ఐకానిక్గా అమరావతి క్వాంటమ్ వ్యాలీ. 40,000 చదరపు అడుగుల నిర్మాణం, గాలి చొరబడిన విధానంగా ఐసోలేషన్. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాన్ని ఐకానిక్గా నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ఆ భవనం ఆకృతి ప్రపంచంలో ఎక్కడా లేనంత ప్రత్యేకంగా ఉండాలని, క్వాంటమ్ వ్యాలీ ఆకృతి గురించి ప్రపంచం మాట్లాడుకునే స్థాయిలో ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. అన్నీ ప్రపంచం.
బుడి బుడి అడుగుల హైడ్రోపోనిక్స్, మట్టి లేని మొక్కల పెంపకం, నెల్లూరు విఆర్ మున్సిపల్ హై స్కూల్లో వినూత్న ప్రయోగం. ఇది నేను కూడా ఈ మధ్య యూట్యూబ్లో వీడియోస్ చూశాను. హైడ్రోపోనిక్స్ విధానం ద్వారా మొక్కలు పెంచుతున్నారు. అంటే మట్టి ఉండదు, జస్ట్ ప్లాస్టిక్ పీవీసీ పైపులు పెట్టి అందులో బౌల్స్ కొన్ని పెట్టి కప్పులు పెట్టి దానిలో మొక్కలు నాటుతున్నారనమాట. అది కొంచెం డిఫరెంట్గా ఉంది. దాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విఆర్ మున్సిపల్ హై స్కూల్లో చేపట్టడం కొంచెం కొత్త విషయమే. పెద్ద ఎత్తున భూమి, సాగునీటి వనరులు లేకుండా పరిమిత వనరులతో పంటలు సాగు చేసే సాంకేతికతే హైడ్రోపోనిక్స్. నగరాలు, పట్టణాల్లో ఇప్పుడిప్పుడే ఈ సాంకేతికత వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ప్రారంభమైన నెల్లూరు నగరంలోని విఆర్ మున్సిపల్ హై స్కూల్లో హైడ్రోపోనిక్స్ సాగుపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ల్యాబ్ను ఏర్పాటు చేశారు. పాఠశాల స్థాయిలో ఈ తరహా ప్రయోగం చేపట్టడంతో ప్రత్యేకత సంతరించుకుంది. బడిలో సుమారు 1500 చదరపు అడుగుల్లో షేడ్ నెట్ నిర్మించారంట. బాగుంది ఇది, మంచి విధానం, బాగుంది. రైలును మరిపించే స్లీపింగ్ పాడ్లు. విశాఖ రైల్వే స్టేషన్లో ప్రారంభమైన క్యాప్స్యూల్ హోటల్. రైలు పెట్టె తరహాలో ఈ హోటల్లో రూమ్స్ ఉన్నాయంట. ఇక బ్రిక్స్లో ఉంటే 10% సుంకం. ట్రంప్ ఈయన ఒకడు ఎప్పుడు ఎవరి మీద సుంకం వేస్తాడో, ఎప్పుడు ఎవరిని పొగుడతాడో, ఎప్పుడు ఎవరిని తిడతాడో, ఎప్పుడు ఎవరి చేత తను పొగిడించుకుంటాడో తెలియదు. ప్రపంచంలోనే పిచ్చైన వ్యక్తిగా మారిపోయాడు ఆయన. ప్రపంచ మీడియా మొత్తం ట్రంప్ చుట్టూనే తిరుగుద్ది. నరేగా పెండింగ్ బిల్లులకు ఆమోదం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. ప్రణాళికాబద్ధంగా పీటీఎం. గిన్నీస్ రికార్డుకు మెగా పీటీఎం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలో, జూనియర్ కళాశాలలో గురువారం పెద్ద ఎత్తున నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశం పీటీఎం గిన్నీస్ రికార్డు కోసం సిద్ధం చేస్తున్నారంట. కారాగారంలో 3 ఏళ్ల నిర్బంధం. గుంటూరు వినియోగదారుల కమిషన్ తీరును తప్పుపట్టిన హైకోర్టు స్థిరాస్తి వ్యాపారాన్ని విడుదల చేయాలని ఆదేశం. తాజా ఫీజుల ఖరారు వరకు పాత వ్యాములు. ప్రైవేట్ ఇంజనీరింగ్ ఫీజులపై హైకోర్టు స్పష్టత. మధ్యాహ్న భోజనం కోసం కడపలో స్మార్ట్ కిచెన్ నిధులు సమకూర్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధులు సమకూర్చగా కడప పురపాలక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి స్మార్ట్ కిచెన్ నిర్మాణం పూర్తయింది. ప్రభుత్వ పాఠశాలలు స్వయంగా నిర్వహించే ఈ స్మార్ట్ కిచెన్ దేశంలోనే మొదటిదని అధికారులు చెబుతున్నారు. ఈ వంటశాల ద్వారా ప్రస్తుతం 12 పాఠశాలల్లో 2200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. బాగుందండి. 211 మంది బాల కార్మికులకు విముక్తి. సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ముందస్తు ఏర్పాటుపై అదనపు దిశానిర్దేశం. పెద్దగా ఎక్కువగా బెట్టింగ్ యాప్ల కేసులో రంగంలోకి ఈడీ. 29 మంది సెలబ్రిటీలపై ఈసీఐఆర్. హవాలా కోణంపై ఆరా. నిందితుల జాబితాలో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ తదితరులు. 29 మందికి నోటీసులు ఇచ్చారు కదా. వీళ్ళందరూ కూడా కోటీశ్వరులే. ప్రకాష్ రాజ్, రానా, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్, శ్రీముఖి, మంచులక్ష్మి, ప్రణీత సుభాష్, అనన్య నాగల్ల, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరి దగ్గర బోల్డ్ అండ్ డబ్బులు ఉన్నాయి. సో ఎవరైతే బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ ఆడి అన్నీ కోల్పోయారో, ప్రాణాలు తీసుకున్నారో, ఆ కుటుంబాలకు వీళ్ళ అకౌంట్ల నుంచి డబ్బులు ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి న్యాయం చేసినట్టు. ఏమంటారు? బెట్టింగ్ యాప్స్లో ఉన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల ద్వారా భారీగా డబ్బులు తీసుకుని లబ్ధి పొందిన వీళ్ళ అకౌంట్లలో డబ్బులు సీజ్ చేసి ఎవరైతే చనిపోయారో ఆన్లైన్లో బెట్టింగ్ ఆడి వాళ్ళకి ఇవ్వాలి. అది న్యాయం చేసినట్టు. ఈలోగా వీళ్ళు విచారణ ఇదంతా కూడా అవ్వదు. సిస్టమ్ సరిగ్గా పనిచేయదు. సరే, పక్కన పెట్టే సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఆల్రెడీ బ్యానర్ వార్త ఏంటి అనేది మనం చెప్పుకున్నాం. దీని గురించి అమ్మఒడి దొంగలు అనేది చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు రైతులు అసాంఘిక శక్తుల. చంద్రబాబు నిస్సిగ్గు మాటలు ఆపు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజం. మనమే చెప్పాలి. సిగ్గు గురించి మనమే చెప్పాలి. పరామర్శకు వెళ్తున్నామని చెప్పి ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్ల మీద పోయించేసి దాన్ని చూసి అయ్యో రైతులు నష్టపోతున్నారని ఓ డ్రామా చేసి సీన్ చేసి రచ్చ చేసిన మనం ఇవన్నీ మాట్లాడాలి. మీకు మీ ఎల్లో మీడియాకు సిగ్గు ఉండాలి. ఎన్ని కేజీలు ఉండాలి అంటే
76,000 మంది రైతు కుటుంబాలకు మామిడి ధర సమస్య. మీ కంటికి ఆ రైతులు రౌడీలు దొంగల మాదిరిగా కనిపిస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారనమాట నిన్న. బాబు కళ్ళల్లో ఆనందం కోసం రైతులపై కుళ్ళు రాతల. ఎల్లో మీడియా కథనాలపై రైతులు తీవ్ర ఆగ్రహం. నాకు 2 ఎకరాల మామిడి తోట ఉంది. వచ్చిన దిగుబడికి అయిన ఖర్చుకు ఈ ప్రభుత్వ పాలనలో ఫ్యాక్టరీలు ఇచ్చే మద్దతు ధరకు ఎలాంటి పొంతన లేదు. పూర్తిగా నష్టపోయాం. గిట్టుబాటు ధర లేక కడుపు మండి మా గోడు వైఎస్ జగన్కి చెప్పుకుందామని వెళ్తే మమ్మల్ని దండుపాల్యం బ్యాచ్గా సైకోలుగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులంటే అంత అలుసా? అధికార పార్టీపై అంత ప్రేమ ఉంటే చంద్రబాబుకు భజన చేసుకోవాలి. ఉమాపతి బట్టికండ్రిగా వడమాలపేట మండలం తిరుపతి జిల్లా. సినీ నటులపై ఈడీ కేసు, అక్రమ బెట్టింగ్ యాప్లు చెప్పుకున్నాము. కాకినాడ జీజీహెచ్లో కీచకులు. ఇదండి కొంచెం మరీ ఇంపార్టెంట్ వార్త, ఇబ్బందికర వార్త. అక్కడికి పారామెడికల్ స్టూడెంట్స్ ఒక 70 మంది వచ్చారంట. అక్కడ ల్యాబ్లో ప్రాక్టికల్స్ కోసం నేర్చుకోవడం కోసం ఒక 70 మంది విద్యార్థులు వస్తే అక్కడ ల్యాబ్లో పనిచేసే 3 సిబ్బంది, ఆ ల్యాబ్ టెక్నీషియన్తో పాటు అసిస్టెంట్లో ఒక 2 కలిపి ఆ విద్యార్థుల ఫోటోలు తీశారంట. కొన్ని భాగాల ఏవైతే అభ్యంతరకర భాగాలు ఉంటాయో మహిళల్లో ఆ ఫోటోలు తీసి వాళ్ళకు పంపించి, వాళ్ళ ఫోన్లకు పంపించి బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నారంట. లైంగికంగా వాడుకోవడానికి చూస్తున్నారంట. అటువంటి కీచకులు మన చుట్టూనే ఉంటారు. మన రాష్ట్రంలోనే మన చుట్టూనే ఉంటారు. చట్టాలు వాళ్ళని ఏం చెయ్యవు, ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. జస్ట్ వాళ్ళ మీద కేసు నమోదు చేస్తారు, అరెస్టులు చేస్తారు, ఒక వారంలోనో 10 రోజుల్లోనో బెయిల్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏ ఎమ్మెల్యే దగ్గరకో ఏ మంత్రి దగ్గరకో వెళ్ళి బతిమలాడుకుంటారు, ఏ కుల సంఘం దగ్గరకో వెళ్తారో ఆ కులాల ప్రెజర్ ఉంటుంది, పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది. ఆ దరిద్రం అంతా కూడా మన చుట్టే ఉంటుంది. అందుకే మన దేశంలో పర్టికులర్గా మన రాష్ట్రంలో ఇటువంటి ఎక్కువ అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. మహిళా హోంమంత్రులను పెట్టినా కంట్రోల్ అవ్వట్లేదు. వాళ్ళు కేవలం ప్రకటనలకు పరిమితం అవుతారు. ఎన్నని మాట్లాడుకుంటాం ఇటువంటివి, ఎన్నని మాట్లాడుకుంటాం. అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి. ఏలూరు జిల్లా పోలసానిపల్లి గురుకుల కళాశాలలో దారుణం. పీటీఎంలో పాల్గొన్న కాసేపటిగా ఘటన. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన. చందమామను గ్రహసగలం ఢీకొన్న వేళ. వెలువడిన 1,00,000 కోట్ల అణుబాంబులు సమానమైన శక్తి. చంద్రునిపై 2,500 కిలోమీటర్ల విస్తీర్ణంలో 13 కిలోమీటర్ల లోతుగా భారీ గొయ్యి. ఇదే ప్రాంతం నుంచి శాంపిల్ను మోసుకొచ్చిన చైనా చాంగ్-6 వ్యామనౌక అంట. చంద్రుని మీద 2,500 కిలోమీటర్ల విస్తీర్ణంలో 13 కిలోమీటర్ల లోతులో ఒక పెద్ద గొయ్యి ఉందంటండి. ఇదే ఆ ఫోటో వేశారు. ఓయ్ ఎందుకు ఇంత పెద్దవి? తట్టుకోలేము, అంత పెద్దోడు అవ్వద్దు. తప్పు చేసింది మీరు, క్షమాపణ చెప్పండి. నిజమే, 2019లో గెలిపించేశారు తప్పు. ప్రజలు, రాష్ట్ర ప్రజలు. కాదు ఎవరినో ఈయన ఎవరి గురించి, టీడీపీ గురించి అన్నాడా? ఓకే, నేను రాష్ట్ర ప్రజల గురించి అన్నాడేమో అనుకున్నా. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అప్పులు చేశారు, తిరిగి మాపై బురజల్లుతారా? మా హయాంలో బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చట్ట ప్రకారం అప్పులు చేస్తుంటే అడ్డుపనులు వేసింది మీరు కదా. మీరు హుద్హుద్ ఆపగల శక్తిమంతులు, కరువును నివారించగలరు, అయితే దోమలను నియంత్రించగలరు. అలాంటిది ఒక మెయిల్ అడ్డొచ్చిందా? ఒక్క సంక్షేమ పథకం అమలు చేయడం లేదు. తెస్తున్న అప్పులన్నీ ఏం చేస్తున్నారు? ఏపీఎండీసీ బాండ్లు జారీ ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమే. వాటి ద్వారా ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానాపై హక్కు కల్పించారు. ఈ తప్పును ప్రశ్నిస్తే దేశద్రోహం కేసు పెడతామంటారా? తప్పును కప్పించుకోవడానికే మాపై నిందలేస్తారా? సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావులపై మాజీ మంత్రి బొగ్గన ఆగ్రహం. ఓకే, సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేత తగదు, దీంతో తీవ్రంగా నష్టపోతున్నాం. ఇది ఒక బీభత్సమైన జోకు. సాక్షి టీవీ రాకపోవడం వల్ల నష్టపోతున్నారంటే వీళ్ళు. అసలు సాక్షి టీవీ ఎవరు చూస్తారు? సాక్షి టీవీ ఎవరండి చూసేది? ఆ టీవీ రాకపోవడం వల్ల వీళ్ళకేమో ప్రజలు చూడట్లేదండి టీవీలో, సాక్షి టీవీ రావట్లేదు. అరే ఫ్రీగా వచ్చే ఆ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఎవరు చూడట్లేదు? సాక్షి యూట్యూబ్ ఛానల్ సరదాగా పెడతాను చూడండి. సాక్షి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి చూడండి. 730, 455, 6,400, 1,000, 612, 745, 22,000, 1,700, 900. ఇవే ఎవరు చూడట్లేదు. యూట్యూబ్లో ఫ్రీగా చూడొచ్చు, ఇవే ఎవరు చూడట్లేదు. సాక్షితో పోలిస్తే ఎంతో ఒక సాధారణమైన ఛానల్, అంతే కదా. మన వీడియోస్ చూడండి, ఏదైనా యావరేజ్గా ఒక 20,000, 30,000, 40,000, 50,000, 27,000, 53,000, 64,000, 17,000, 33,000, 39,000, 52,000, 69,000,
ప్రజాదరణ. ఇది ప్రజాదరణ అంటే. అసలు సాక్షి ఫ్రీగా వస్తే యూట్యూబ్లోనే ఎవడూ చూడట్లేదు కదా, వీళ్ళు ఇంకా టీవీలో చూడట్లేదు, మేము నష్టపోతున్నామని చెప్పి వచ్చారు పాపం ఆర్టిస్టులు. వీళ్ళు సరే ఇప్పుడు రావడం వాళ్ళ ఆవేదన అర్థం చేసుకున్నాం. మరి గత 5 ఏళ్ళు ఎందుకు రాలేదు? TV5 మాకు రావట్లేదు, ABN రావట్లేదు, దానివల్ల మేము నష్టపోతున్నామని అప్పుడు ఎందుకు రాలేదు? సో అప్పుడు ఆపేయడం తప్పు కానప్పుడు ఇప్పుడు ఆపేయడం తప్పు కాదుగా. అప్పుడు ఆపేయడం తప్పు అయితే ఇప్పుడు ఆపేయడం కూడా తప్పేగా. సో అలా ఛానల్స్ ప్రసారాలు నిలిపివేయొచ్చు, నిలిపివేసే రూల్స్ను గత 5 ఏళ్ళ వైసీపీ ప్రభుత్వమే తీసుకొచ్చింది. కాబట్టి దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన పని లేదు. రైతుల ఆదాయం పెంపుతో ఉద్యోగ రంగానికి కీలక పాత్ర. చంపేస్తారేమోనని భయపడ్డా. రాత్రిపూట వందలాది మంది వచ్చి నా ఇంట్లో పడ్డారు. కర్రలు, కత్తులు, సిమెంట్లతో బీభత్సం సృష్టించారు. కేకలు, బండబూతులు, ఆ భయానక వాతావరణాన్ని చూసి నా బిడ్డ మనవాడిని చంపేస్తారని భయంతో ఏడ్చాను. వైఎస్ఆర్సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ కన్నీటి పర్యంతమయ్యారంట. ధృవీకరణ పత్రాలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో MBBS, BDS కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కోసం త్వరలోనే కౌన్సిలింగ్కు పిలుస్తారు. ఇక పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల. నాయన ఎప్పుడుదో అది 2022 నవంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్ పరీక్ష ఫలితాలు రిలీజ్ చేశారంట ఇప్పుడు. ఇక ఎన్నికల ముందే సవరణ ఎందుకు? బీహార్ గురించి. ఇక భూకంపంతో వణికిన హస్తిన హ్యాండ్ బ్యాగ్ రూ. 70 కోట్లు. ఫ్రెంచ్ నటి దివంగత జేన్ బర్కిన్ వాడిన హ్యాండ్ బ్యాగ్ వేలంలో 70 కోట్లకు అమ్ముడుపోయిందంట. ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. ఎమర్జెన్సీ సమయంలో క్రమశిక్షణ పేరు చేపట్టిన చర్యలు ఎన్నో దారుణాలకు దారితీశాయని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. ఆయన కాంగ్రెస్లో ఉన్న బీజేపీ నాయకుడు అన్నారు. ఆయన ఇంక మీద రాసినప్పుడు కాంగ్రెస్లో ఉన్న బీజేపీ నాయకుడు అనొచ్చు. సరే, సాక్షిని పక్కన పెడేద్దాం. ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త వేశారండి. మద్యం స్కామ్కి సంబంధించి. ఇదిగో, లిక్కర్ డాన్లు, ముడుపుల డెన్లు, మద్యం ముడుపుల కోసం రహస్య స్థావరాలు. హైదరాబాద్లో 5, తాడేపల్లిలో 1. జగన్ ప్యాలెస్కు సమీపంలోనే డెన్ అంట. ఇది జగన్ ప్యాలెస్కి దగ్గరలోనే ది ల్యాండ్ మార్క్ అనే ఒక అపార్ట్మెంట్లో దాచారంట. డెన్లు మార్చే క్రమంలో తాడేపల్లిలో నాటి సీఎం జగన్ ప్యాలెస్కి అత్యంత సమీపంలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నారు. ఇక్కడి నుంచే ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు 250 కోట్లు తరలించినట్టు సిట్ ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. 6 డెన్లు. దేశంలో అతిపెద్ద మద్యం కుంభకోణంలో విస్తుపోయే రహస్యాలు బయటపడుతున్నాయి. మద్యం తయారీదారుల నుంచి వేల కోట్ల రూపాయలు అందుకుని ఆ సొమ్ములు దాచిన డెన్లు బయటపడ్డాయి. సిట్ అధికారులు హైదరాబాద్లో 5, తాడేపల్లిలో 1 గుర్తించారు. వీనన్నీ కూడా కేశిరెడ్డి గారు అనుచరులే కీలకం. అలాగే లిక్కర్ సొమ్ముతోనే సిద్ధం సభలు పెట్టారంట. నాకు తెలిసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అండ్ విజయసాయిరెడ్డి గారికి అండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి వీళ్ళందరూ కూడా ఎంపీలుగా పోటీ చేశారు కదా. ఆ పోటీ చేసిన డబ్బులు లిక్కర్ సొమ్ము నుంచే వచ్చింది. సో విజయసాయిరెడ్డి గారికి కూడా ఇప్పుడు ఆయన ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఏ చట్టం వర్తిస్తుందో విజయసాయిరెడ్డి గారికి అదే చట్టం వర్తిస్తుంది. ఈయన కూడా ముడుపుల తరలింపులో కీలకం కావచ్చు. మేబీ జగన్ ప్యాలెస్కి సమీపంలోనే డెన్. అక్కడి నుంచే సిద్ధం సభలకు లిక్కర్ సొమ్ము ఖర్చు, సొంత హవాలా మార్గంలో విదేశాలకు, పకడ్బందీ వ్యూహంతో సేకరణ, పంపిణీ. A1 రాజ్ డైరెక్షన్లోనే కిరణ్ సైమన్ నిర్వహణ. డెన్లు మారు చేస్తూ చిక్కకుండా ఎత్తుకడ. సిట్ దర్యాప్తులు విస్తుపోయే నిజాలు అని వేశారండి. అయినా తప్పండి. పార్టీ మారిపోయారు కదా అని చెప్పి ఈయన్ని వదిలేయడం తప్పు. విజయసాయిరెడ్డి గారి విషయంలో ఒకలా రాజకీయాలు ఎంత ప్రభావితం చేస్తాయి, తప్పులను ఎంతగా కవర్ చేస్తాయి, నిందితులను ఎంతగా వెనకేసుకొస్తాయి అనడానికి ఇదే ఉదాహరణ. ఉత్తరాన వరదలు, దక్షిణాదిన ఎండలు, మధ్య తూర్పు వాయువ్య భారతాన కుంభవృష్టి. మధ్య భారతంలోనే తిష్టవేసిన నైరుతి 2-3 రోజుల్లో దక్షిణాదికి రాక రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, 4 జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు. అమ్మో, సూపర్ బాక్స్. యాంటీబయాటిక్, యాంటీవైరల్, యాంటీఫంగల్ మందులకు లొంగని మహమ్మారి, జీవులతో ముప్పు. ఆయా మందులను వైద్యులు చెప్పినట్టుగా కాకుండా విచ్చలవిడిగా వాడడం, మధ్యలో ఆపేయడమే కారణం. మిగిలిన గడువు తీరిన మందుల్ని మురుగులో పడేయొద్దు. దానివల్ల పర్యావరణంలో ప్రమాదకర రసాయనాలు. LVPEI మైక్రోబయాలజిస్టు డాక్టర్ సంచిత మిత్ర చెప్పారు. తర్వాత బనకచర్లకు వాడేది వరద జలాలే. రాష్ట్ర జలవనరుల శాఖ వాప్కోస్ నివేదిక నేడు జలశక్తి శాఖకు జలసంఘానికి అందజేత. కేంద్రంతో చర్చలకు 14 ఢిల్లీకి సీఎం. బనకచర్ల ఆవశ్యకతపై ఢిల్లీ పెద్దలకు నివేదిక. పోలీస్ పరీక్ష వచ్చింది. తర్వాత బాగుందిరా మామ. నిన్న లార్డ్స్లో జరిగిన టెస్టులో మొదటి రోజంట నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీశాడు, మన తెలుగు కుర్రాడు. సో అతను ఈ శుభ్మన్ గిల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ అతనితో తెలుగులో మాట్లాడాడంట. బాగుందిరా మామ, బాల్ తీసుకోరా మామ అని.
సో అది హైలైట్ చేశారు. ఇక దుబాయ్ రియల్ ఎస్టేట్లో మన వాళ్ళ పెట్టుబడులు ఈడీ నోటీసులు. అవినీతి సొమ్ముతో ఎమిరేట్లలో ఏపీ తెలంగాణ నేతల స్థిరాస్తుల కొనుగోళ్లు, క్రిప్టో హవాలా మార్గాల్లో చెల్లింపులు, అద్దె రూపంలో ఏటా 10 నుంచి 15% రాబడి, సంపాదనను రిటర్నుల్లో చూపకుండా పన్ను ఎగవేస్తున్న వారిపై ఐటీ కొన్ను, రహస్య మార్గాల్లో వివరాల సేకరణ, వాటి ఆధారంగా నోటీసులు ఇస్తున్న ఈడీ. బెట్టింగ్ యాప్స్ సెలబ్రిటీలపై రంగంలోకి ఈడీ. 29 మందిపై కేసు, జాబితాలో ఇందాక చెప్పుకున్న పరిగణలోకి ఆధార్ కూడా. మీడియాపై దాడి చేస్తే కఠిన చర్యలు, న్యూస్ కవరేజ్కి వెళ్ళిన వారిని కొట్టడం హేయం, వైసీపీ నాయకులు దగ్గరుండి దాడి చేయించారు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం అని మరో వార్త ఇచ్చారండి. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ మోసాలపై కొరడ. ఆర్థిక శాఖ పరిధిలోకి రానున్న జాతీయ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్ పాలసీ ఐఆర్డీఏతో కలిసి పర్యవేక్షణ, మంచిదే. తర్వాత మాచర్లలో మైనింగ్ దందా అంటండి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 100 కోట్లకు పైగా దోపిడీ చేశారంట. గుడివాడలో మైనింగ్ దందా బయటకు వచ్చింది, 100 కోట్లకు పైగా దోపిడీ అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ దోపిడీ బయటకు వచ్చింది. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన మైనింగ్ దోపిడీ బయటకు వచ్చింది. గత ప్రభుత్వంలో పిన్నెల్లి సోదరుల అక్రమాల రట్టు, గ్రావెల్ తవ్వకాల్లోనే 100 కోట్ల దోపిడీ, 9 లక్షల క్యూబిక్ మీటర్లలో అక్రమ తవ్వకాలు, అటవీ రెవెన్యూ భూముల్లో యథేచ్ఛగా లూటి, కూటమి ప్రభుత్వం విచారణలో వెలుగులోకి, క్వాడ్జ్ నాపరాయి తవ్వకాలపైన విచారణ, వీటిపై 70 కోట్లు పెనాల్టీ విధించే అవకాశం. ఇది మాచర్లలో జరిగిన అక్రమాలు ఏంటి అనేది ఇచ్చారన్నమాట. ఇవన్నీ ఆంధ్రజ్యోతి. ఇక ఆంధ్రప్రభలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగు అండ్ అవినీతి అక్రమార్కులకే మళ్ళీ అందరం, చక్రం తిప్పిన వారికే మరోసారి కీలక పోస్టులు, గతంలో పక్కా ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి అందిన కాడికి దోచేశారు, వాళ్ళకే మళ్ళీ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేతగానితనం అది. గతంలో ఎవరైతే అవినీతి చేశారో అక్రమార్కులు ఉన్నారో వాళ్ళకే మళ్ళీ ఇస్తున్నారు అనమాట. ఇక గుర్తింపునకు ఆధార్ బెస్ట్, ఎల్ఐసిలో మళ్ళీ వాటార్ విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ దిశగా కేంద్రం అడుగులు, ఆఫర్ ఫర్ సేల్ ప్రక్రియకు సన్నాహాలు, 6.5% వాటాల విక్రయానికి ప్రణాళికలు. విదేశీ పార్లమెంటు ప్రసంగాల్లో నరేంద్ర మోదీ రికార్డు, 10 ఏళ్లలో 17 విదేశీ పార్లమెంట్లో ప్రసంగాలు. కాంగ్రెస్ ప్రధానులు మొత్తం ఒక 60 ఏళ్ళు వాళ్ళు పరిపాలించిన కాలంలో 17 పార్లమెంట్లలో ప్రసంగం చేస్తే 17 దేశాల పార్లమెంట్లలో నరేంద్ర మోదీ గారు 11 ఏళ్లలోనే ఆ రికార్డు సృష్టించారంట. పోటెత్తుతున్న గోదావరి. ఇక P4 జెట్ స్పీడ్, పేదల కోసం సంపన్నులకు ఆకర్షించేలా ప్రణాళికలు. ఈ నెల 18న ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలకు డిన్నరు, మార్గదర్శకులతో భేటీ కానున్న సీఎం. P4 జీరో పావర్టీ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం. రక్షణ కవచం INS నిస్తార్, 11 సార్లు సీ ట్రయల్ పూర్తి చేసిన నేవీ అధికారులు. బీహార్కు ముందే కర్ణాటక, నేనే 5 ఏళ్ళు అంటున్న సీఎం. ఒప్పందం ప్రకారం 2 పూర్తయింది. ప్రియాంకను కలిసిన శివకుమార్, హస్తంలో సీఎం డిప్యూటీ సీఎం. బీహార్ ఎన్నికలపై హస్తం అధిష్టానం ఫోకస్. పాపం డీకే శివకుమార్కు మోసం జరుగుతున్నట్టు. ఎన్నికల్లో బ్యాక్ అండ్ వర్క్ చేసి ఫైనాన్షియల్ వర్క్ మొత్తం చేసింది డీకే శివకుమార్. సిద్ధరామయ్యకి సీఎం ఇచ్చారు. సీఎం ఇచ్చినప్పుడే 2.5 ఏళ్ళు అనుకున్నారు, ఆయనేమో దిగట్లేదు. సరే, బాలికలను వివస్త్రలను చేసి ఋతుక్రమ తనిఖీ. ఠానే జిల్లాలో పాఠశాల ప్రిన్సిపల్ అరెస్ట్. మహారాష్ట్రలోని ఠానేలో వాష్రూమ్లో రక్తం మరకలు ఉన్నాయని చెప్పి కొంతమంది విద్యార్థులను వివస్త్రలను చేసి ఋతుక్రమ తనిఖీ చేశారంటండి ఒక స్కూల్లో. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు ఆ ప్రిన్సిపల్ మీద. వాడికి బుద్ధి ఉండక్కర్లా, అంత చదువుకొని స్కూల్ ప్రిన్సిపల్గా ఉంటూ విద్యార్థులను అలా అవమానిస్తారా? బట్టలు తీసేసి మరీ చెక్ చేస్తారా? క్షవరం చేసుకురమ్మంటే స్కూల్ డైరెక్టర్ను కత్తితో పొడిచి చంపారు. 2 మైనర్ విద్యార్థులు దుశ్చర్య. హర్యానాలోని హిసార్ జిల్లాలో గురువారం 2 విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలోనే డైరెక్టర్ను కత్తితో పొడిచి చంపారు. పాఠశాలకు పరిశుభ్రంగా రావాలని డైరెక్టర్ చెప్పడంతో ఆగ్రహించిన విద్యార్థులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారంట. 14న భూమికి తిరుగునానన్న శుభాంశు శుక్లా. షేక్ హసీనాపై మానవ హనన నేరాభియోగం. అప్పటి హోంమంత్రి, ఐజీ పైన దోషులుగా తేలితే మరణశిక్ష. శిక్షణ విమాన ప్రమాదంలో అమరులైన పైలట్లు గుర్తింపు. కేరళ నర్సుకు యెమెన్లో మరణదండను తప్పించాలని సుప్రీంకోర్టులో పిటిషను, విచారణకు అంగీకరించిన ధర్మాసనం. ఉక్రెయిన్ యుద్ధం ముగింపును కొత్త ఆలోచనలు. విదేశాంగ మంత్రులు భేటీలో పంచుకున్న అమెరికా, రష్యా. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ముగింపు కోసం కొన్ని ఆలోచనలు చేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు భిన్న విధానాన్ని అవలంబించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ముంబైలో సింధూర్ వంతెన
దక్షిణ ముంబైలోని బ్రిటిష్ కాలం నాటి కార్నాక్ రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ స్థానంలో కొత్తగా నిర్మించిన వంతెనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం ప్రారంభించారంట. 3 ఏళ్ల శిక్ష 1 రోజుకు తగ్గింపు, 40 ఏళ్ల వేదనకు ఢిల్లీ హైకోర్టు మదింపు. కూటమి ట్రూ డౌన్ చేసింది అని ఒక వార్త రాశారండి. 5 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. గత వైకాపా హయాంలో ప్రభుత్వం 5 ఏళ్ళు విద్యుత్ బిల్లులు పెంచడంలో పోటీ పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీల తగ్గింపులో తొలడుగు వేసింది. ఇన్నాళ్ళు ట్రూ అప్ ఛార్జీలు అనే పదాన్ని విన్నాం, ఇప్పుడు ట్రూ డౌన్ అనే పదాన్ని తీసుకొస్తున్నారు. ఇదేంటో ఒకసారి చూడాలి, దీన్ని కొంచెం స్టడీ చేసి చెప్తా వాస్తవం ఏంటనేది. సరే, ఓవరాల్గా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఛానల్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి, మీ చేతుల్లోనే ఉంది. మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించాలి. మనం 3,44,000 అంటే పొలిటికల్గా అన్సీజన్. నేను పొలిటికల్ కంటెంట్సే మనం చేసే వీడియోల్లో 80% పొలిటికల్ కంటెంట్ ఉంటుంది. ఇది పొలిటికల్గా అన్సీజన్ కాబట్టి వ్యూస్ తగ్గుతున్నాయి. నేను అది అర్థం చేసుకున్నా, ఆల్టర్నేటివ్ కూడా ఆలోచిస్తున్నా. నాన్ పొలిటికల్ అంశాలు కూడా చెప్పొచ్చు, కానీ అవి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నా ఛానల్ పునాదులన్నీ రాజకీయ పరిస్థితుల మీద ఉన్నాయి కాబట్టి నేను ఇతర సబ్జెక్టులు చేసినా సరే పెద్దగా వ్యూస్ రావట్లేదు, అందుకే ఆలోచిస్తున్నా. ఎనీవే, చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ, బాయ్.